చూడండి ఫ్రెండ్స్, మనం పీతలు తీసుకున్నాము. 1 kg వరకు పీతలు అండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, నేను 1 kg వరకు పీతలు తీసుకున్నానండి. పెద్ద సైజు వచ్చాయి. చూడండి, వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇవి ఎలా తీయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పీతలు ఈ విధంగా ఉన్నాయి కదా, గట్టిగా పట్టుకొని ఇలా లాగితే వచ్చేస్తుందండి. ఈ కాలు రెండు సపరేట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చేత్తో ఇలా తిప్పితే వచ్చేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం కదా, ఇది కూడా తీసేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్నాం కదా, మనకు కావాలంటే మజ్జిగలాగా ఇచ్చేసుకోవాలండి. లేదు అంటే ఇలాగే పెట్టుకోవచ్చు. అన్ని పీతల్ని ఇదే విధంగా శుభ్రం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మసాలా చూపించాను కదండి, అది తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను పీతల కర్రీ చేయబోతున్నానండి, విలేజ్ స్టైల్. ముందుగా 3 ఉల్లిపాయలని తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. 3 ఎండుమిర్చి అండి, కొంచెం జీలకర్ర తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ధనియాలు కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కచ్చా పచ్చాగా చేసుకోండి. ముందుగా చూపించాను కదండి, ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 1 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న ఫ్లవర్ అండి, ఇందులోనే వేసి మిక్సీ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ కచ్చా పచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ పేస్ట్ని కళాయిలో ముందుగా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా కడాయి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. టమాటాలని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యింది. మనం ముందుగా టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటో ఫ్రై అవుతుంది. ఇందులో మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. 2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము మసాలా చేసుకునేటప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాం కదండి, అందుకని కారం చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మన పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న పీతలు ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. పీతలు వేసుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం దీనికి పట్టేంత వరకు మిక్స్ చేయాలి.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా మసాలా పడుతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకుందామండి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిందండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి గిన్నెలో, మిక్సీ జార్లో వాటర్ వేసి యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి అన్నీ సరిపోయాయో లేదో. ఇలాగ ఒక 10 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టి తీసేసి చూసుకుంటున్నాను. కలుపుకోండి. కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది తయారైపోయింది. దగ్గర పడింది కదండి. ఇందులో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఆఫ్ చేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి పీతల కర్రీ ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాం కదా. మన కర్రీ మొత్తం తయారైపోయిందండి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.